30 నిమిషాలు సోది పెట్టకుండా 8 నుంచి 10 నిమిషాల లోపల మొత్తం మ్యాటర్ చెప్పే ప్రయత్నం చేస్తే లాస్ట్ దాకా చూసే ప్రయత్నం మీరు చేయరు. సింపుల్ అబ్బా. బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్స్ తీసుకుంటారట. మరి దానికి ఎట్లా అప్లై చేయాలి? అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, దాని వెనకాల ఏ ప్రోగ్రామ్ ఉండబోతుంది, అది ఏ ఛానల్లో రాబోతుంది, అందులో గెలిచిన వాళ్ళని ఎంతమందిని బిగ్ బాస్ లాగా తీసుకోబోతుంది, అండ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ప్యాటర్న్ ఎట్లుండబోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తా 8 నుంచి 10 నిమిషాల లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. బాతలో ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. చలో షురూ. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస్ ఎస్సీ 65. చలో jiostar.com www.jiostar.com అని ఒక వెబ్సైట్ ఉంది. అది ఈ రోజే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగకంటే ముందే ఇది బాగా వైరల్ అయింది. కానీ నేను పొద్దుగాల నుంచి ఒకటే చెప్తున్నా, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయ్యేదాకా ఆగుర్రి. ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు చెప్పకుర్రి, ఎందుకైనా మంచిది. ఓటీపీలు ఎంటర్ చేసేటివి జాగ్రత్త అని పొద్దుగాల నుంచి చెప్తున్నా. ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ అయింది. నాగార్జున గారి ప్రోమో వచ్చింది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అందులో ఏం చెప్పి నాగార్జున సార్, ఎప్పటి నుంచో మీరు బిగ్ బాస్కి ఎంతో ఇచ్చారు, మరి మేము మీకేమి ఇస్తాం రిటర్న్ గిఫ్ట్గా, కామన్ మ్యాన్గా మిమ్మల్ని ఎంట్రీ తీసుకుంటాం అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. సో కామన్ మ్యాన్గా మనకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అట. అది చాలా సీజన్లలో, సీజన్ 2లో, సీజన్ 6లో కామన్ మ్యాన్స్ అని చెప్పి తీసుకున్నారు, కానీ కామన్ మ్యాన్స్ తీసుకోలేదు. ప్రతి దగ్గర కూడా ఏదో ఒక రాజకీయం జరిగింది. మరి ఈసారి జరుగుతుందో జరగదో నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అప్లై చేయాలి, www.jiostar.com కొట్టుర్రి. అందులో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఏముంటుంది ముచ్చట, సింపుల్ అబ్బా. మీ పేరు అడిగిండు, స్టార్ మా, బిగ్ బాస్, జియో హాట్స్టార్ అని పైన ఉన్నాయి. మీ పేరు అడిగిండు, మీ పేరు కొట్టుర్రి. నెంబర్ అడిగిండు, నెంబర్ కొట్టుర్రి. సెండ్ ఓటీపీ అని కొడితే మీకు ఓటీపీ వస్తుంది. అట్నే మెయిల్ ఐడి అడిగిండు, మెయిల్ ఐడి ఇవ్వండి. ఆ తర్వాత అప్లోడ్ యువర్ వీడియో అని ఉంది. ఏం లేదు, మీరు బిగ్ బాస్ 9కి ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో చెప్పే 3 నిమిషాల వీడియోని అప్లోడ్ చేయండి అన్నారు. చాలా సింపుల్ అబ్బా. మీరు మీ ఇంట్రడక్షన్ ఇస్తూ కంప్లీట్ ఫార్మేట్ కూడా ఉంది. ఆ ఫార్మేట్ నేను మన పేజ్లో, మన ఇన్స్టాగ్రామ్లో నేను మీకు ఆ ఫార్మేట్ ఎట్లుంటుంది అంటే వీడియో ఫార్మేట్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఒక ఫార్మేట్ అందులో ఉంది. 21 పేజీలు ఉందబ్బా. ఆ పేజీలన్నీ చదివితే అందులో ఒక పేజీలో కంప్లీట్గా వీడియో ఫార్మేట్ అని ఉంది. అది ఫార్మేట్ మీకు పంపిస్తా. మనం ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టిన వాళ్ళ జాయిన్ గారు అందులో పంపించేస్తా. ఓకే, చూడుర్రి. చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా వీడియో పంపించాలి. నేను ఇక్కడ కూడా చెప్తా. రైట్, ఇది 3 నిమిషాలు కదా, జస్ట్ 50 MB ఉండాలి. అంతకంటే ఎక్కువ సైజు ఉండొద్దు. ఎక్కువ సైజు ఉంటే కనుక మీకు కంప్రెసర్స్ ఉంటాయి, ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ కానీ యాపిల్ యాప్ స్టోర్లో కానీ మీరు పోయి కంప్రెసర్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ వీడియో పెద్దగా ఉంటే, సైజ్ ఎక్కువ ఉంటే కనుక అందులో వేసి 50 MBకి గుంజితే స్క్వీజ్ చేసేసి వచ్చేస్తుంది. ఆ 50 MB స్టోర్ ఆ 50 MB ఫైల్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ కొట్టచ్చు కాంటెస్ట్లోకి పాల్గొనేటట్టుగా. ఈ కాంటెస్ట్లోకి పాల్గొనేది ఓకే కొట్టిన తర్వాత అందులో మళ్ళీ మీకు అడుగుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా, అండ్ ఇది అయిన తర్వాత హెల్త్ చెకప్లు చేస్తాం, మీకు ఓకేనా, ఆ తర్వాత మేము మీ ఏజ్ 18+ ఉందా లేదా, ఇవన్నీ అడుగుతారు. ఈ రోజు వరకు 18+ ఉంటే సరిపోతుంది. ఓకే, అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లై చేయడం సింపులే, కానీ వీడియో పెట్టడం అనేది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టాల్సి ఉంటుంది. కానీ చాలామంది అప్లై చేస్తారు, కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. మరి అందులో మన ఫైల్ సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇంట్రడక్షన్లో మీ పేరు అది చెప్పేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్కి బాగా లోపలికి పోకుండా మీ బిహేవియర్ కనబడేటట్టు వీడియోస్ చేయండి. వాళ్ళకి బిహేవియర్స్ కావాలి. బిగ్ బాస్ అనేది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ అంటే డిఫరెంట్ బిహేవియర్స్ని తీసుకుంటారు. ప్రతిసారి కూడా అంతే. ఒకరు కామ్గా ఉంటారు, ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, ఒకరు లాజికల్గా థింక్ చేస్తుంటారు. ఇప్పుడు టేస్టీ తేజ ఉన్నాడు, లాజికల్ థింకింగ్ ఉంటుంది. శివాజీ అన్న చాలా చాణక్యుడు ప్లానింగ్ ఉంటుంది. పల్లవి ప్రశాంత్ గేమ్స్ బాగా ఆడతాడు, కొంచెం ఈ రైతు బిడ్డ కైండ్ ఆఫ్ నేచర్ ఉంది. ఇట్లా ఒక్కొక్క పోయిన సీజన్ వాళ్ళు యాదికొత్తలేరు చూడరు, అంతకు పోయిన సీజన్ వాళ్ళు యాదికొత్తారు సీజన్ 7 వాళ్ళు. అయితే మనం చెప్పుకుంటే సీజన్ 4, సీజన్ 7, సీజన్ 5, సీజన్ 2 గురించి మాట్లాడుకుంటాం కదా ఎప్పుడైనా. సో అట్లా క్యారెక్టర్స్ ఉంటాయి చూడరు. ఒక్కొక్క క్యారెక్టర్, మీ క్యారెక్టర్ అనేది బయటకి తెలియాలి. మీరు ఎందుకు పోదాం అనుకుంటున్నారు అనేది మీ క్యారెక్టరైజేషన్ కనిపించేటట్టుగా చెప్పాలి. ఓకే, అదొకటి చేసుకొని సరిపోతుంది. రైట్, ఇది అప్లై చేసిన తర్వాత ఏం ప్రాసెస్ జరగబోతుంది అంటే ఇది మనకి బయట నుంచి వస్తున్న సమాచారం. ఏమంది, విశ్వసనీయ వర్గాలు కోడై కుక్కై పిల్లై కూస్తున్నది ఏంది, అరుస్తున్నది ఏంటంటే దీని తర్వాత ఒక షో జరగబోతుంది. ఆ షో ఏంటంటే యాక్చువల్లీ సీజన్ 6 తర్వాత ఒక షో జరపడానికి ప్రయత్నం చేసిరు. ఆ షోకి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, కానీ నేను పోలే. అది కొన్ని రోజులే జరిగింది, కానీ అది ఫ్లాప్ అయింది. హూ ఈజ్ నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక షో జరిగింది. అందులో చాలామంది పేరు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ వీళ్ళు కూడా చాలామంది పేరు, ఆర్జేలు పేరు, చాలామంది పేరు. నాకు కూడా వచ్చింది, నేను కూడా పోయినా, కానీ ఆడికి పోయి నేను షూటింగ్లో పార్టిసిపేట్ చేయలే. ఎందుకంటే నాకు ఎందుకో
వద్దులే అనిపించింది, ఇట్లా పోవద్దులే మనం అని చెప్పి వచ్చేసిన. అయితే అది నెక్స్ట్ సూపర్ స్టార్ కూడా బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వడానికి కంటెస్టెంట్ కోసమే చేసిరు అన్నట్టు, కానీ అది తీసుకోలేదు అఫీషియల్గా. అయితే ఆ ప్రోగ్రాంలో గెలిచిన వాళ్ళని కూడా ఎవరిని కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకోలేదు. అది జస్ట్ ఒక ప్రోగ్రామ్ లాగా జరిగింది, క్లోజ్ అయిపోయింది. అయితే నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి, నన్ను కూడా అప్పుడు కంటెస్టెంట్గా తీసుకున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు కంటెస్టెంట్గా తీసుకున్నారంటే ఆల్రెడీ నేను జబర్దస్త్లో చేసిన కాబట్టి నేను కొంచెం తెలుసు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి నన్ను పిలిచిరు. డైరెక్ట్ ఫోన్ చేసి సీను నీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్కి వస్తావా అన్న సెన్స్లో పిలిచిరు. ఆ షోకి పోయినాం, కానీ ఆ షోలో సెలెక్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ సూపర్ స్టార్ కింద తీసుకోలేదు. కానీ అందులో ఉన్న జడ్జి నేహా గారిని ఆ నెక్స్ట్ సీజన్లో కంటెస్టెంట్గా తీసుకున్నారు. అది ఏ సీజన్ అబ్బా నేహా గారిని తీసుకున్నది? నేను చెప్పిన అందుకే ఈమె వస్తుంది అని. అప్పుడు ఆ షోకి సన్నీ, యాంకర్ రవి అండ్ నేహా వీళ్ళు ముగ్గురు జడ్జెస్కున్నారు. అండ్ నేహా నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్కి వచ్చింది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఏం చేస్తారంటే బీబీ అగ్ని పరీక్ష అని ఒక ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు అనేది సమాచారం. బీబీ అగ్ని పరీక్ష జియో హాట్స్టార్లో మాత్రమే టెలికాస్ట్ అయ్యే ఒక గేమ్ షో లాంటిది. ఆ గేమ్ షో అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్, దాంతోపాటు పేషెన్స్, క్యాపబిలిటీ, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా బిగ్ బాస్లో పెట్టే గేమ్స్ అని ఉంటాయి కదా, దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్ని టెస్ట్ చేసేది, ఎండ్యూరెన్స్ని టెస్ట్ చేసేది, దాంతోపాటు బలాన్ని టెస్ట్ చేసేది, కెపాసిటీ, అన్ని రకాలుగా టెస్టుల్ని చేసే ఆ కైండ్ ఆఫ్ గేమ్స్ పెట్టి అందులో కామన్ మ్యాన్స్లో నుంచి కొంతమంది యాక్చువల్లీ ఈ వీడియోల ద్వారా బిహేవియర్లను తీసుకుంటారు. ఏది మా టీవీ ఎంటీవీ రోడీస్ ఉంటుంది కదా ఆ టైప్లో చేసి అందులో నుంచి వెళ్ళి తీసుకున్న వాళ్ళల్లో అందులోకి వెళ్ళి కొంతమందికి అంటే అదొక 10 మందికో 15 మందికో ఒక గేమ్ షో పెడతారు. ఆ గేమ్ షోలో గెలిచిన వాళ్ళల్లో ఒక 5 లెవెల్స్లో బీబీ అగ్ని పరీక్ష అనేది జరుగుతుంది. అగ్ని పరీక్ష మీన్స్ 5 రకాల టెస్టులు పెడతారు. ఆ టెస్టులలో పాస్ అయిన వాళ్ళు ఫైనల్గా వచ్చిన వాళ్ళని అందులో నుంచి వాళ్ళకు నచ్చినంత మందిని, ఎందుకంటే మనకి కంప్లీట్గా టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రతి కండిషన్ ఏముందంటే ఫైనల్ డెసిషన్ ఈజ్ బీబీ టీమ్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నట్టుగా. భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు వాళ్ళదే అన్నట్టు డెసిషన్, మనది డెసిషన్ కాదు. సో అది వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, కావాల్సిన వాళ్ళని తీసుకుంటారు, కావాల్సినంత మందిని తీసుకుంటారు. ఒరిజినల్గా సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎంతమంది ఉంటారు అనేది లెక్కలేదు, కానీ ఒక అపోహ, ఎందుకంటే ఇది సీజన్ 9 కాబట్టి 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ని, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ని, 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్ని, లేదంటే టోటల్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఇద్దరిని కామన్ మ్యాన్స్ని తీసుకొని మిగతా వాళ్ళందరినీ సెలబ్రిటీలు తీసుకున్నా కానీ కంప్లీట్గా 9-9గా టీమ్గా చేసి ఈ 9-9 టీం మధ్యలోనే కాంపిటీషన్ అంతా జరగబోతుంది. 9 వీక్స్ వరకు కూడా 9 వారాలు మనకు ఉండే కంప్లీట్గా 15 వీక్స్లో 9 వారాల పాటు 2 టీమ్స్ లెక్క ఉండి బాగుంటుంది అబ్బా. అట్లుంటే నిజంగా బాగుంటుంది, ఎందుకంటే ఈ టీం అంతా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు, ఈ టీం అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, వీళ్ళకుండే ఫ్యాన్స్ వేరే ఉంటారు, వీళ్ళకుండే ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఏంటి అఖిల్ అభిజిత్ అన్నట్టుగా ఈ 2 టీమ్స్ ఆ టైప్లో ప్రతి దగ్గర కూడా 2 టీమ్స్ ఉన్నప్పుడే బాగుంటుంది కదా మజా. వీళ్ళ ఫ్యాన్స్ మొత్తం రచ్చరచ్చ అవుతూ ఉంటుంది కదా, ఆ టైప్లో జరగబోతుంది ఈసారి. కంప్లీట్గా 9-9గా చేసి ఈ 9కి కంప్లీట్గా ప్రతి వారం ఒక్కొక్క కొత్త గేమ్ పెడతారు. ఆ గేమ్లో గెలిచిన వాళ్ళు ఈ 9లో ఎవరు ఎక్కువ గెలుస్తారు అంటే కంప్లీట్గా ఒక సైడ్ 5 ఒక సైడ్ 4 అయితే ఇప్పుడు 5 ఉన్న వాళ్ళకి స్పెషల్ పవర్స్ వస్తాయి, ఆ వాళ్ళు ముందుకు పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి 9-9గా ఉంటారా, ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటారు కదా, మెంబర్స్ తగ్గిపోతారు కాబట్టి ఆ మెంబర్స్ తగ్గిపోయిన దాంతో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏ టీంకి అయితే బాగా ఫ్యాన్స్ ఉంటారో ఆ టీంలో మెంబర్స్ అందరూ ఉంటూ ఉంటారు, ఏ టీంలో అయితే బాగా ఫ్యాన్స్ లేరో అందులోకి వెళ్ళి మెంబర్స్ పోతూ ఉంటారు. అప్పుడు బ్యాలెన్సింగ్ కోసం ఇటు నుంచి ఇటు ఎవరినన్నా ఏదన్నా గేమ్లో తగ్గిన వాళ్ళు, లేదంటే ఇట్లాంటి టెస్టులు పెడతారు కదా, మీ టీంలో నుంచి ఎవరినన్నా తీసి పక్క టీం పంపిస్తారు అనుకుంటారా, మీ టీం అంతా డిసైడ్ అయ్యి పంపిరు అన్నప్పుడు ఇటు పోయిన తర్వాత వీళ్ళ మీద పగ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, కచరా చేసేస్తారు కదా, అట్లాంటి జరగబోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓకే, సో ఈ టైప్లో గేమ్ ఉండబోతుంది. అండ్ 9 వీక్స్ తర్వాత కంప్లీట్గా ఎవరైతే గెలిచిన టీం ఉంటుందో వాళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ తోటి కొంతమందిని ఎలిమినేట్ చేసే ఛాన్స్, అంటే ఒకరినిద్దరిని వారంలో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాని త్రూ గేమ్ ఎట్లా తిరుగుతుంది, ఇట్లా కొత్తగా గేమ్ని డిజైన్ చేయబోతున్నారు అని వీళ్ళు పెట్టేమో వచ్చేట. ఓకే, ఈ 10 నిమిషాల లోపల చెప్పాలనుకునే చెప్పేసిన. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం. అయితే ఈ కామన్ మ్యాన్గా నిజంగా మీరు అప్లై చేస్తే తీసుకుంటారా? ఇది శివుడిని అడగాలి, ఆ దేవదేవుణ్ణి అడగాలి. ఎందుకంటే కామన్ మ్యాన్గా ఇంతవరకు కామన్ మ్యాన్స్ తీసుకోలేదు. ఎందుకంటే సీజన్ 2లో కామన్ మ్యాన్స్గా తీసుకున్న గణేష్ అనే వ్యక్తి, ఆయన ఆర్జే విజయవాడలో, అండ్ అతనికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాంతోపాటు నూతన్ నాయుడిని గారిని తీసుకున్నారు కదా, ఆయన వచ్చేసి పొలిటికల్ లీడరు. ఆయన అప్పుడు జనసేన పార్టీ అండ్ రకరకాల పార్టీస్లో తిరిగి ఆయన మంచి సౌండ్ పార్టీ కాబట్టి గట్టి సౌండ్ చేసిండు అనేది అర్థం.
సో ఇలాంటి అన్నిటి మీదకి వెళ్ళి అప్పుడు కామన్ మ్యాన్స్ వచ్చారు. ఆ తర్వాత సీజన్ 6లో తీసుకున్న కామన్ మ్యాన్స్ ఎవరు? ఆదిరెడ్డిని తీసుకున్నారు. ఆదిరెడ్డి హీఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్, కానీ ఆయన కూడా కామన్ మ్యాన్గా సెలెక్ట్ కాలేదు. ఆటోమేటిక్గా వాళ్ళే కామన్ మ్యాన్ అని అనౌన్స్ చేసారు. ఎందుకంటే సేమ్ ఇదే ప్యాటర్న్లో అప్పుడు కూడా కామన్ మ్యాన్ సెలెక్షన్ అని ఇట్లాంటిది ఒక సైట్ పెట్టిరు. BB6 www.bb6.hotstar.com సంథింగ్ ఏదో పెట్టిరు. సో దానిలో అప్లికేషన్లు అందరు పెట్టిరు. అట్లా పెట్టిన వాళ్ళందరినీ బకరాలని చేసి మళ్ళీ వాళ్ళు వస్తే ఆదిరెడ్డిని తీసుకున్నారు కామన్ మ్యాన్ అని అనౌన్స్ చేశారు. ఆదిరెడ్డి తప్పు కూడా లేదు అందులో. అండ్ ఇంకొకటి ఈ లెవెల్ మన పల్లవి ప్రశాంత్ కూడా కామన్ మ్యాన్ రైతు బిడ్డ అని అనౌన్స్ చేశారు. కానీ భూమి బిడ్డ అన్నారు, బీబీ బిడ్డ అని చెప్పి రకరకాలుగా చెప్పారు. కానీ ఓవరాల్గా అతను ఇన్స్టాగ్రామ్ ఇంత పొడుగు ఫాలోవర్స్ పెట్టుకొని పోయినోడే. నేను పోతా బిగ్ బాస్కి బిగ్ బాస్ పంపిరి అని ఏడ్చేసి పోయిండు. సో ఇక్కడ ఎవరు కామన్ మ్యాన్ రాలేదు. సో ఈసారి కూడా అదే జరుగుద్దా అంటే మేబీ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇదంతా బజ్జు కోసం చేస్తూ ఉంటారు అబ్బా. ఇలాంటివన్నీ చేసేది ఏంటంటే బిగ్ బాస్ బజ్జు కోసం, బజ్జు ప్రోగ్రామ్ కాదు, దానికి బజ్జు రావాలి, దానికి ఎక్కువ మంది అట్రాక్ట్ కావాలి, చూడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అందులో భాగంగానే జరుగుతూ ఉంటుంది. కామన్ ఇప్పుడు ఏది జరిగినా వాళ్ళని ఎవ్వరు ఏం బీకలేమబ్బా, అందుకే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇట్లాంటివి చెప్పకూడదు. అన్ని అబద్ధాలు చెప్పి మొత్తం ఇడి తిప్పి ఎక్కువ చెప్పి ఇది లైఫ్ చేంజ్ అయిపోతుంది, మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది, గేమ్ చేంజర్ సినిమాలో హీరోలకి అయిపోతుంది, నువ్వు మొత్తం ఆగమాగం అవుతావు, కచ్చవుతావు అంటే మస్తు ఖుషి అనిపిస్తుంది. అబద్ధాలు చెప్పేటోళ్ళు ముద్దుగా అనిపిస్తారు. ఎప్పుడైనా వాస్తవవాది లోక విరోధి, అగేం చెప్తానా, నిజం చెప్పేటోడు అంత నిష్ఠురంగా కనబడతాడు, అబద్ధం చెప్పేటోడు అందంగా చెప్పేటోడు ముద్దుగా కనబడతాడు. ఈ వీడియో కంటే అట్లాంటి అబద్ధాలు చెప్పేటోళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, అది కూడా నాకు తెలుసు. అయినా కానీ చెప్తా పోయి నేను గింతే అది కామన్ మ్యాన్స్ తీసుకోరు. మళ్ళీ ఇప్పుడు అలకే చిట్టి పికిల్స్ అన్నా కానీ కామన్ మ్యాన్ కిందనే వస్తామే. కామన్ మ్యాన్ కింద అలా తీసుకొని వచ్చి పెట్టేస్తారు. కామన్ అప్లై చేసి పచ్చడి చేసి వచ్చేసింది ఇక్కడికి. ఓకే బస్టెడ్. అప్పుడు వీళ్ళ అలెక్సా చిట్టి పికిల్స్, అలకే కానీ లేదంటే రమ్య కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు బస్టెడ్ అంతా అలకే చిట్టి పికిల్స్ పట్టుకుని వస్తారు. అప్పుడు టింగ్ సార్ మా ఇంట్లో చేసిన చిట్టి పికిల్స్ సార్ అంటారు. ఏదో జరుగుతుందిలే అట్లాంటిదే, అది మ్యాటర్. ఒకటే అబ్బా, వాళ్ళు నిజంగా నియత్ కొద్దీ కామన్ మ్యాన్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా తీసుకుంటే సంతోషము, హ్యాపీ. మీరు అప్లై అయితే చేసుకునేది చేసుకోర్రి, ఏమని పోయేది లేదుగా, పైసలు అయితే కడతలేవు కదా నువ్వు, పుక్కట్లోనే అవుతుంది కదా పని. చెయ్యిర్రి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యిర్రి. అదే శాస్త్రం ఉంటుంది చూడుర్రి, వస్తే కొండ పోతే ఎంట్రుక, అంతే. వేయిర్రి, పోతే వాయే, వస్తే వచ్చే కదా, ఏమైతే చెప్పుర్రి. మనకేం లాస్ అయితే లేదు కదా, లాభం వస్తుంది లాభం రాదు పక్కన పెడితే లాస్ అయితే లేదు కాబట్టి అప్లై చేసుకోర్రి. ఒకవేళ వచ్చిందా సంతోషం, హ్యాపీ. మళ్ళీ పుష్కన నువ్వు చెప్పినావు అని చెప్పి నేను అప్లై చేయలేదన్నా, నాకు చూడు కామన్ మ్యాన్ అని చెప్పి నార్మల్ పీపుల్నే తీసుకున్నా, నన్ను ఏడా తిట్టిపోతారు. అప్లై చేసుకోరు మీరు, మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే అప్లై చేసుకోర్రి. ఒకవేళ అప్లై చేస్తే ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ ముందే చెప్తానా, ఓకేనా. మళ్ళీ పుష్కన అక్కడ కామన్ మ్యాన్గా తీసుకున్నారు అనుకో, నువ్వు ఎప్పుడు చేయబట్టే నేను అప్లై చేయలేదు, నీ వల్లనే మొత్తం అయిందని చెప్పి నన్ను తిట్టుకునేరు. మీకు అప్లై చేయబుద్ది అయితే అప్లై చేయర్రి. మీకు లక్కు కలిసి పుసుక్కున వచ్చిందనుకో అదృష్టమే కదా, దానిలో ఏమంటారు, అదృష్టమేనా, చేసుకుంటే చేసుకోర్రి, ఏమంటారు. ఓకేనా, ఉంటాం మళ్ళా, టేక్ కేర్. ఇగో స్వాతమ్మ జర షాపింగ్ అని చార్మినార్ కాడికి పోయింది, చిన్నోళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి బువ్వ తినిపియాలి. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బ కేర్, టిడిన్.